హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి పార్టీల్లో తన వాళ్ళకే టికెట్లు కేటాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే విమర్శించడం చూస్తున్నాం. అది ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిఠాపురం నుంచి తప్పించి మళ్ళీ వర్మ గారిని రంగంలోకి తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కూడా అనుమానం వ్యక్తం చేశారు. మరి ఆయన చెప్పినట్టుగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తారా, మరి దీని అనుమానంగానే చూడొచ్చా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సజ్జల గారు అయితే మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ విధంగా విమర్శించడం చూస్తున్నాం. అంటే కూటమి పార్టీల్లో 3 పార్టీల్లో తన వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కూడా వర్మ గారికే ఛాన్స్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ సార్ ఈయన పైన? ఈ ఒపీనియన్ ఏం లేదండి, పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడగొట్టాలి, అది కాన్సెప్ట్. అర్థమైందా? మర్చిపోయి లేదంటే సరే టీడీపీతో సర్దుకుపోయి లేదంటే టీడీపీలో తనకే టికెట్ దక్కుతుంది అనుకున్న రెబల్గా మారాల్సింది పోయి సర్లే పవన్ కళ్యాణ్ చెప్పి యాక్సెప్ట్ అయిన వర్మ గారిని ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ గుచ్చి రెచ్చగొట్టి బయటకు వచ్చేలా చేసి పవన్ కళ్యాణ్ ఎలాగోలా ఓడించాలబ్బా, కాన్సెప్ట్ అది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, ఇన్ని రకాల కుయుక్తులు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ మారుస్తారా లేదా అని. మీ వాళ్ళ పార్టీ గురించి అని చూసుకోవచ్చు కదా. మరి ఈయన గురించి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే చెప్పాను కదా, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇది కేవలం ఆస్ట్రేలియా వల్ల మైండ్ గేమ్. ఇది ఆస్ట్రేలియాలో అంతే కదా, రేపు ఇండియాతో మ్యాచ్ ఉందంటే ఈరోజు రాత్రి సొల్లు స్టేట్మెంట్లన్నీ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఊరికే. అంటే మైండ్ చెడగొట్టి వాడిని ఆడకుండా చెయ్యాలి, ఎలాగైనా బౌల్డ్ అయిపోవాలి, లేదంటే అక్కడ కొట్టకూడదు సరిగ్గా, ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడుతుంటారు. సేమ్ ఇక్కడ కూడా మైండ్ గేమ్ అది. ఇప్పుడు క్లియర్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనే ఒప్పుకున్నాడు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను చెప్పి మొదట అభ్యర్థించాడు. ఆయన అభ్యర్థించి చెప్పాడు, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. టీడీపీ శ్రేణుల్ని వాళ్ళు కూడా పక్కన వర్మగారిని పెట్టుకొని మరీ మాట్లాడే ఇదైతే అంత మరి వీళ్ళకేంటి నొప్పి అంటే ఏం లేదు, సింపుల్. ఆయన ఎలాగో ఒకలాగా చేసి ఓడగొట్టాలంటే ఏం చేయాలి? ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆయన ఎలాగో ఇదవడు, కానీ కింద కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయాలి కదా. లేదా మర్చిపోయిన వర్మగారిని మళ్ళీ గుర్తు చేయాలి. వర్మగారు మర్చిపోయినని కాకుండా దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, అదే ఇప్పుడు ఆయన ఓకే గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు అది బాబు గారు ఏం చెప్పారో, లేదా బొజ్జగించారో, లేదా వచ్చాక మీకు ఇంకేమైనా ఇస్తామని చెప్పారో, ఏదో సంథింగ్ వాళ్ళు ఏదో తంటాలు పడతారు కదా, మళ్ళీ తప్పిస్తారేమో అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం అంటే మైండ్ గేమే. అంతేగాని పవన్ కళ్యాణ్ని చెప్తున్నాను కదా, వంగగీత గారు కూడా విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. తర్వాత వంగగీత మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారా? చేయలేదు. ఒకప్పుడు పీఆర్పీలో చేశారు కాబట్టి ఆవిడ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఉమెన్గానే నాకు తెలుసు అన్నట్టుగానే వదిలేశారు. ఇంకా విచక్షణ అనేది ప్రజల్లోకి వదిలేస్తున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు మారుస్తారు, మీరు మార్చారు, అక్కడది అక్కడ మారుస్తూనే ఉన్నారు కదా వీళ్ళు. మరి దీని గురించి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన? మళ్ళీ మారుస్తారేమో అనుమానం వ్యక్తం చేయొచ్చు కదా. ఎందుకంటే ఒక దగ్గర ఎమ్మెల్యేగా చేసినోడు ఇంకో దగ్గర ఎంపీకి తెచ్చారు, ఒక దగ్గర ఎంపీగా చేసినోడు ఇంకో దగ్గర ఎమ్మెల్యేకి ఇస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు అనిల్ గారు కానీ, ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరినీ మారుస్తూ ఉన్నారు కదా. అలా మారుస్తున్నప్పుడు మరి అంత కీలకమైన వ్యక్తులను కూడా మారుస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ మారుస్తారని ఎందుకు అనుకోవాలి? అది ముందు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అదే ఇవ్వకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మార్చి వర్మ గారికి ఇస్తారంటే కార్యకర్తల్ని, అక్కడ ఉండే స్థానికంగా ఉండే జన సైనికుల్ని, లేదా కూటమిలో ఉండే భాగస్వాములను ప్రతి ఒక్కరిని కూడా కన్ఫ్యూజ్ చేసి ఎలాగో ఒకలాగా పవన్ కళ్యాణ్ని ఓడించాలి, అదొక్కటే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేశారు, నెక్స్ట్ లోకేష్ గారి మీద ఫోకస్ చేశారు. వీళ్ళిద్దరిని ఎలాగైనా ఓడించాలబ్బా, అది వాళ్ళ కాన్సెప్ట్. ఏం చేసినా పర్వాలేదు, దేనికైనా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, నాకు అవసరం అనుకుంటే కుటుంబానికి ₹1,00,000 ఇచ్చైనా నన్ను ఓడించాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుందని. ఇప్పుడు ఆయనకి ఏం ఇన్పుట్ లేకుండా ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వడు కదా. ఇప్పుడు మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఇన్పుట్ ఉంటుంది కదా. అన్న కింద స్థాయిలో ఇలా అనుకుంటున్నారన్నా, అన్న కార్యకర్తలు ఇలా అనుకుంటున్నారన్నా, లేదంటే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారన్నా అని ఉంటుంది. అలాగా వాళ్ళకి తెలిసినప్పుడు కొన్ని తెలుస్తాయి రియాలిటీగా. కాకపోతే చాలామంది హైడ్ చేసేస్తారు, ఈయన ఓపెన్గా అన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి అది చెప్పాడు. కాబట్టి లాస్ట్ మినిట్లో మార్చేస్తారు, వర్మ గారికి మళ్ళీ ప్రకటించవచ్చు. మరి అలా అనుకుంటే చాలా విమర్శ ఉంది అసలు. చంద్రబాబు గారు ఏంటంటే, చంద్రబాబు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులనే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా జనసేనలోకి వెళ్ళినా మారుస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. మరి అలా అయితే పి గన్నవరంకి సంబంధించి ఆయన పేరు రాజేష్ గారు, ఆయన మార్చారుగా. మరి ఆయన ముందు వేరే దగ్గర ఉండి ఇక్కడికి వచ్చినోడు ఏం కాదు కదా. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఆయన.
మరి అక్కడ ఊరికే విమర్శలు ఆ నాన్న హడావిడి చేస్తే ఆయన బాబు నమస్కారం బాబు అంటే ఆయన తట్టుకోలేక ఈ విధంగా సైడ్ చేయాలని చూసి దేని పోనీ హైప్, ఎందుకంటే ఆయన బాగా సోషల్ మీడియాలో కూడా మంచి పవర్ఫుల్గా అటాక్ ఇచ్చేస్తూ ఉంటాడు. అమ్మో ఇట్లాంటి వాడికి ఇస్తే మనకి చాలా కష్టం, రిస్క్ అని చెప్పి అలాంటి వాడిని తప్పించేలాగా ఎన్ని చేయాలో చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడానికే ఆయన మొదటి నుంచి ఇచ్చే స్టేట్మెంట్లు బేస్ చేసుకొని ఆయన మారుస్తారు, ఆయన ఖచ్చితంగా మళ్ళీ వర్మ గారికి ఇస్తారేమో, ఇవ్వని పోనీ మీకేంటి, దాన్ని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఒక రకమైన కన్ఫ్యూజన్ గురి చేయడానికి ఇదంతా, అంతేగాని అలా ఆయన ఫైయింగ్. ఇప్పుడు ముందు భీమవరం అనుకున్నారు, లేదు మళ్ళీ గాజువాకే అనుకున్నారు, తర్వాత పిఠాపురం పేరు కూడా వినిపించింది. ఫైనల్గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు కూడా సీట్లు కేటాయించక ముందే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారు. కాకపోతే 24 సీట్లది 21కో 22కో ఒక సీట్ మళ్ళీ టీడీపీది ఒకటి వచ్చింది. సో 22 సీట్లకో దేనికో కాస్త కుదించబడింది. పోనీ ఆయన అదే చెప్పాడు, నేను నానా ఇబ్బందులు పడుతున్నాను, కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రయాణించేలాగా ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాల ఉద్దేశంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకోకూడదు, వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, నన్ను దత్తపుత్రుడు అన్నా, ప్యాకేజీ స్టార్ అన్నా, ఏమనుకున్నా కానీ, లేదా చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ నేను రాస్తున్నాను అనుకున్నా కానీ నేను దీనికి కట్టుబడి ఉన్నాను, మొదటి నుంచి అదే మాట మీద ఉన్నాడు, దానికే కట్టుబడి. మరి ఇంకా అలా ఉన్నప్పుడు ఆయన ఎలాగా తెగ్గొట్టలేమని అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, వర్మ గారు లాంటి వాళ్ళు అడగాలి, తెగ్గొట్టాలి, లేదా కింద కార్యకర్తలు తెగ్గొట్టాలి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. ఇంకేదే కాదు. ఇంకా పోలింగ్ ముందు రోజు వరకు ఇలాంటి స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రేపు ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ తప్పించారు, మళ్ళీ పిఠాపురంలో వర్మ అని కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న పేపర్లో ఆ స్టేట్మెంట్ కూడా వచ్చేస్తుంది. మనమే అనుకుంటాం అరే తప్పించారేమో అని అనుకుంటాం. లోపల మ్యాటర్ చూస్తే నిన్న టీడీపీ శ్రేణులు ఈ మాటలు వినిపించాయి, తప్పిస్తారేమో అనుమానంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని రాసిస్తాడు కింద. హెడ్లైన్ మాత్రం ఏముంటుంది, పవన్ తప్పించి వర్మకే కేటాయించిన పిఠాపురం ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా ఉండే పేపర్లో కానీ ఎక్కడైనా. లోపల మ్యాటర్ చూస్తే ఇలా అనుకుంటున్నారని ఉంటుంది. ఎందుకు మళ్ళీ తప్పు దొరకకూడదు కదా రేపు పొద్దున ఎవరైనా ఇష్యూ చేస్తే. కాబట్టి అవంతా ఒక మైండ్ గేమ్, వ్యూహంలో భాగము, అందులో తప్పులేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయండి, నేనేమంటా ఇది వ్యూహం, ఇది టాలెంట్, ఇది మైండ్ గేమ్, ఓకే. అంతేగాని 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3వ పిల్లంకి విడాకులు ఇవ్వలేదు, వాడు 2వ భార్య 3వ కూతురి మెచ్యూర్డ్ ఫంక్షన్ అయింది, ఇవన్నీ ఎందుకబ్బా? నోటుకు వచ్చినట్టుగా ఆడొక సన్నాసి, ఆడొక 420 అలా తిట్టుకోవడం. సో ఇట్లాంటి మైండ్ గేమ్ అండి, ఇది అర్థమైపోతుంది మైండ్ గేమ్ అని. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కౌంటర్ ఇస్తారో అది కూడా చూద్దాం. బేస్ చేసుకొని ఆయన మారుస్తారు, ఆయన ఖచ్చితంగా మళ్ళీ వర్మ గారికి ఇస్తారేమో, ఇవ్వని పోనీ మీకేంటి, దాన్ని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఒక రకమైన కన్ఫ్యూజన్ గురి చేయడానికి ఇదంతా, అంతేగాని అలా ఆయన ఫైయింగ్. ఇప్పుడు ముందు భీమవరం అనుకున్నారు, లేదు మళ్ళీ గాజువాకే అనుకున్నారు, తర్వాత పిఠాపురం పేరు కూడా వినిపించింది. ఫైనల్గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు కూడా సీట్లు కేటాయించక ముందే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారు. కాకపోతే 24 సీట్లది 21కో 22కో ఒక సీట్ మళ్ళీ టీడీపీది ఒకటి వచ్చింది. సో 22 సీట్లకో దేనికో కాస్త కుదించబడింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.